పిన్ పాయింట్ పిన్ డ్రాప్ సైలెంట్గా ఎలక్షన్లు జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్లో స్టేట్మెంట్, శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు, అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్ 90-95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు. ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు కాలువకు హంద్రీనీవా నుండి వాటర్ సప్లై, అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దడం, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత సుఖీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ, ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీని, ఎక్కడన్నా మిరప. ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అది చెప్పినాం. మ్యాక్సిమం 100 రోజుల్లో పూర్తి చేస్తాం. కొన్ని 2వ రోజు 3వ రోజు డీకోడ్ అయితేనే, ఎలక్షన్ డీకోడ్ అయితేనే అన్నీ పూర్తి చేసి 100 రోజులే, కేవలం 100 రోజులే పూర్తి చేస్తాను. ఇది ఒకవైపు. దీన్ని భయం పట్టుకొని, ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని, అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉండేది, అది పోయింది. భక్తి పెరిగింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తరఫున. అదే కాకుండా కూటమి తరఫున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంటెస్ట్ చేసిన బీటెక్ రవి భార్య. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీగా ధర్మబద్ధంగా, నేను 30 ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నానంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని, మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు, ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు. మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము. కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది, వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. బాధాకరంగా మాట్లాడుతున్నారు. మేమేందో దౌర్జన్యం చేసినట్టు. మీ యొక్క బతుకే దౌర్జన్యం. మొన్న 2021లో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ 11 నామినేషన్లు పడితే, అక్కడ 11 ఒంటిమిట్లో నామినేషన్లు పడితే అది మర్చిపోయి ఏదో 4.5 సంవత్సరం కిందట సంఘటన, ఏదో 4,500 సంవత్సరాల కిందట జరిగిందనుకుంటారేమో. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు. అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది. ఎన్నికలతో పాటు ప్రజల్లో మార్పు. అదే మరొక మాట, 2011 బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది. నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు. ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు, నగదు తైలాలు కూడా ఇచ్చారంట. ఎన్ని కావాలంటే అన్ని చేసినారంటే చలనం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు, ఇక్కడ పులివెందుల కానీ అక్కడ ఒంటిమిట్ట కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం, కేవలం పాజిటివ్తో. ప్రజాస్వామ్య పద్ధతిగా ఆలోచించండి. ఎలక్షన్లు సజావుగా నడుపుతాం, పద్ధతిగా నడుపుతాం, ధర్మంగా నడుపుతాం, ధర్మంగా గెలుస్తాం. ఒక్కటే పోలింగ్ ఏరియాలో దాటి అంటే 15 పోలింగ్ స్టేషన్ల పరిధి తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు.
అన్వాంటెడ్గా ఎవరు ఉండేదానికి లేదు. చట్టబద్ధంగా ఉండొచ్చు. మీరు ఇది డెమోక్రసీ. ఈ జోన్లు 15 జోన్లు తప్ప, అంటే 15 పోలింగ్ ఏరియాలు తప్ప ఎక్కడ ఉండొచ్చు. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సంపూర్ణంగా కనుక్కొని లీగల్గా కూడా కనుక్కోవచ్చు. మేము కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చా లేదా అన్న విచారణ తర్వాతనే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఆమె బాధ, ఆమె వాస్తవం. వాళ్ళ అన్న చేసిన దారుణం, వాళ్ళ అవినాష్ రెడ్డి గారు చేసిన దారుణం. తండ్రిని చంపి మభ్యపెట్టి మా మీద ఒత్తిడి పెట్టించి ఆ రోజు ప్లే చేసినది. సృష్టిలో జగన్ రెడ్డి ఎప్పుడు అంటుంటాడు, నాన్న ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడని. నేను ఒకసారి మీటింగ్లో చెప్పింది, దేవుడు చీమకు కూడా ఉన్నాడు, సకల కోటి జీవరాశులకు దేవుడు ఉన్నాడు. అతను డ్రామా తనకే ఉన్నట్టు. అది ఒక సినిమాలో ఉంది, అమరీష్ పూరి అని ఒక విలన్, జగదేక వీరుడు అతిలేక సుందరుడి. ఆ సినిమాలో ఒక విలన్ అంటాడు, మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చా అని. ఈ డైలాగులంతా అయిపోయింది. ప్రజలు మా వైపు ఉన్నాడు, దైవత్వం మా వైపు ఉంది. వాళ్ళ నాన్న కూడా ఇతన్ని చిత్రీకరించుకుంటాడు, దరిద్రుడు పుట్టినారా అని. ఎవరిని అన్వాంటెడ్ వాళ్ళని తప్ప పద్ధతిగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. లేడీస్ జెంట్స్ అందరు రమ్మనండి. ఎవడు ఎప్పుడు వెళ్ళిపోయినా రమ్మనండి. అంత మేము అని మేము ఇన్ని లక్షల మెజార్టీ రూల్ ప్రకారం లేదు. రూల్ ప్రకారము ఆ యొక్క శిక్షా స్మృతి చట్టం ప్రకారము ఇప్పుడు కొత్తగా వచ్చింది చట్టం, న్యాయ సేవా సమితి అని. దాని ప్రకారం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారము ఆ నేరస్తుని బట్టి 7 ఏళ్ళు బిలో ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు, 7 ఏళ్ళు లోపల ఉన్నప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా పంపాల్సిందే. బిలో 7 years, అబోవ్ 7 years యాక్ట్ని బట్టి జరిగింటుంది. ఇలా యాక్ట్ కూడా తెలియదు, ఎంతసేపునే దొమ్మిగా నడిపినారు. లీగల్ అంటే తెలియదు, ఎలక్షన్ కమిషన్ అంటే తెలియదు, బాగా సంపాదించినారు. దౌర్జన్యమే జిందాబాదు. పాడాపన్సు మీరందరూ లోకలనే పాడాపన్సు. నేను మొన్న ఈ కొత్తపల్లిలో పోతే నడుచుకుంటూ పోతుంటే రోడ్డు ఎప్పుడుతో రోడ్డు, కానీ మొన్న వేసినట్టు రోడ్డు రికార్డు, బిల్లు పేమెంట్. అంత గొప్పవాని అయినప్పుడు ఆరోపణ నేను కూడా స్వీకరిస్తా. నేను అంత గొప్పవాని ఎందుకు, నన్ను అంతగా గుర్తించినందుకు నేను కూడా ది కెపాసిటీ మోర్. ఎందుకంటే ఆయన ఎక్స్ఈఎం దాంట్లో నేను మార్చినట్టుంటే అంటే వాళ్ళు ఇంకా వేస్టే. అది ఎప్పుడో తెలుసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా, నా డేటా ఎంట్రీ చూస్తే తెలుస్తుంది. ఏం పట్టించుకోకుండా నిద్రపోయి ఏందో మేము చేసినట్టు ఎవరో చేసినట్టు. అది ఎలక్షన్ కమిషన్ కూడా రకరకాలుగా తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది. ప్రజలు కాదు, ఆన్లైన్ ఎవరు చెప్పాలి. మళ్ళీ ఓటర్ లిస్టు కానీ ఎక్కడెక్కడ బూత్ లిస్టు కానీ పోలింగ్ బూతులు అంతా ఆన్లైన్లో పెడితే ఎవరో చెప్పడం ఏంది, ఎవరో చెప్పాల్సిన పని ఏంది. తెలుసుకోవాలా క్యాండిడేట్లు కంటెస్ట్ చేసినట్టు. ఆన్లైన్ డ్రాఫ్టింగ్ను కూడా తెలుసుకున్నంత అసమర్థ పార్టీ ఎందుకు రాజకీయాలు. మీరు డేటా ఎంట్రీ ఇప్పుడు నెట్లో చూస్తే ఎప్పుడు వస్తుంది కొడితే తెలుస్తుంది ఎప్పుడు ఉందని. ఇది మధ్యలో క్రియేట్ చేసినది కాదు. ఇప్పుడు ఏదైనా దేశవ్యాప్తంగా ఎలక్షన్ లిస్ట్ అయింది, ఆధార్ కార్డును పట్టుకుంటే ఒక పేరు కొడితే ఆధార్ దాని యొక్క సౌకర్యం వస్తుంది, ఓటర్ లిస్టు వివరాలు వస్తాయి. అంత సంపూర్ణంగా ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇంకా ముద్దు నిద్రపోయి దరిద్రపు ఆలోచనలతో వాళ్ళ పాత దౌర్జన్య పద్ధతిలో ఆలోచన చేయడం, లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళకు తెలియదు. ఏం చేసినా ఉదాహరణకు లిక్కరు ఓపెన్గా అమ్మితే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇసుకే అక్రమంగా అమ్మినారు, ఏమవుతుంది అనుకున్నారు, తెలిసిపోయింది. పాడా పండ్స్ తింటే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు పాడా పండ్స్ డబ్బు రాక సచ్చి గెలబెడతారు. అసలు ఆర్టీసీ బస్సులు 700 మంది పోలీసుల్లో భద్రత ఉంటే అంత భయపడి అందరినీ భయపడిచ్చారు కదా. భయపడిచ్చే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమి ఒప్పుకునేటే. అది ఎలక్షన్ సిస్టంలో మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోండి. ఇప్పుడు ఒంటిమిట్ట కావచ్చు, ఎక్కడైనా ఆ యొక్క పరిస్థితులు బట్టి ఉండి ఎలక్షన్ కమిషన్ కూడా నిజమైన లోతైన పరిశోధన తర్వాతనే ఆ హక్కు ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చిందే తప్ప స్థానిక అధికారులు కాదు, మా యొక్క పార్టీ రాజకీయం కాదు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను.
అది అది ఒక్కోసారి ఆ డేటా ఎంట్రీలో అలా జరుగుతుంటుంది. మేము కూడా మా ఏరియాలో కూడా కొన్ని ఓట్లు అటు కొన్ని నేను హైదరాబాద్లో గమనిస్తే ఈ ఇంటి ఓటు ఆ బూత్లో ఉంటుంది, పక్కింటి బూత్ మరొక దాంట్లో ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు అది అకౌంటబిలిటీ దానికి టాలీ దానికోసం ఏర్పాటు చేస్తారు తప్ప అది ఎలక్షన్ కమిషన్ ఫార్ములా ప్రకారం జరిగిందని క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కోర్టులో రిట్ కూడా అది కూడా ఉంది, రిట్టు దానిపైన రిట్ ఉందంట. మాకు నెంబర్లు కూడా వచ్చినాయి ఏది ఎంత అని 2-15, 2:30 ప్రాంతంలో కోర్టులో రకరకాల రిట్లు జరిగినాయి. ఆ రిట్ల పైన కూడా కంక్లూజన్ ఉంటుంది, మీకు తెలుస్తుంది 4 కల్లా. ఇప్పుడు 1 గంట అయింది, ఒక 3 అవర్స్లో అది కూడా తెలిసిపోతుంది. ఎట్లా ఏమి న్యాయబద్ధంగా కూడా జరిగిందా, ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా మిస్టేక్ చేసిందా, లోకల్ అధికారులు చేసినారా, వాస్తవ పరిస్థితి అనేది కోర్టులో కూడా పోయినారు కదా, కోర్టులో వాదన కూడా వస్తుంది కదా. న్యాయస్థానంలో అప్రూవల్ అయితే అప్పుడేం చెప్తారు అంటే అరాచకమైన అన్యాయమైన ఆరోపణ. ఇది వైఎస్ఆర్ పార్టీకి ఆనవాయితీ అయింది. రైట్ మా ఏమన్నా చూడండి, అన్నీ 5-6 కిలోమీటర్లే కదా. ఇవల్ల అంతే, ఈ కనవలపల్లి అంతే, రాయలాపురం అని అంతే. ఇప్పుడు ఇదో ఇట్లా ఇదైతే ఈ చేతికి వెళ్ళినట్టు అన్ని చుట్టూ ఉన్నాయి. అతి సమీపం 10,000 ఓట్లే కదా. అందులో ఇవాళ 5,000 ఒక్కటి చోటనే ఉన్నాయి, అన్నీ వచ్చి 5,000 అయింది. తర్వాత మీరంతా కూడా ఇప్పుడే చూసినారు, హైకోర్టులో కూడా ఒక తీర్పు కూడా రావడం. అంటే మేమేదో పోలింగ్ బూత్లు మార్చామని, అటు ఇటు చేశామని, మేమేదో కావాల్సిగా ఇదంతా చేశామని ఒక 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూత్లు మార్చేశారు, అటు మార్చారు, ఇటు మార్చారు అని చెప్పి ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు ఈ రోజు లంచ్ మోషన్ లో హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. హైకోర్టు క్లియర్ గా ఈ స్టేజ్ లో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది. అంతకుముందు 3 రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు, మీ ఓటు పలానా బూత్ లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇది మా బూత్ లో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగిందని. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది, దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ గాని ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము, అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంతు కాలేదు, ఓట్లు అనేది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ల ద్వారా పక్కకి వెళ్ళి అదే పంచాయతీలో, వేరే పంచాయతీలో కాదు, ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక బూత్ ఒకటి, అంతా మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ 2 కిలోమీటర్స్. అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం, అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊరిలో ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్. మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు కాని పరిస్థితి, ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినా దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఇలా మేము ఒక చిన్న తప్పు జరిగిందా అని దాన్ని సిస్టమేటిక్ గా క్రమబద్దీకరణ చేస్తా ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసి అన్యాయం, ఇది తప్పని చెప్పి హైకోర్టుకు పోయి హైకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఏదో ఇలాంటివి. మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అన్ని కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే వేడి పెట్టుకున్నారు. ఇంకో విషయం, అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తారు, ఆ స్లిప్పులు అడుగుతారు, మళ్ళీ స్లిప్పులు పంచారా, అసలు వాళ్ళకి ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కాలే. ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు, ఎవరు రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకున్నాము. దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా కోర్టులో అడిగింది ఏంది, వాళ్ళు ఈ 6 బూతులు మాట్లాడండి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని వాళ్ళ అంటే వాళ్ళు హైకోర్టు అడిగింది. అంటే ఇప్పుడు మళ్ళా స్లిప్పులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, స్లిప్పులు వాపసు తీసుకున్నారు, వెయిట్ నుంచి వచ్చి ఓటర్లు వేశారు, ఇదో వాళ్ళ దృష్టికొచ్చారు. అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలా, ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తా ఉందంటే రేపు జరగబోయే దాంట్లో 100% మేము గెలవబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా, దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని 24 గంటలు అదే పని ఆలోచిస్తారు. ఈ రోజు మేము డబ్బులు ఇచ్చామంట, ఇదని ఏందేందో మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఛాలెంజ్,
మేము ఇచ్చినామా ఇవ్వలేదా అనేది పక్కన పెట్టేసి నువ్వు స్ట్రైట్ గా నేను అడుగుతాను, మీరు నన్ను యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు డబ్బులు ఇవ్వలేదా? మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం. ఎందుకు ఇట్లా నోటికి ఏది వస్తే అని మాట్లాడుకుంటా అవతల మీద గురిజలు? నువ్వేదో పద్ధతితో అయితే ఏదో నువ్వు చెప్పేది కరెక్ట్ కాబట్టి ఏదన్నా మాట్లాడాలా? ఈ రోజు చెప్పు, మళ్ళా యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు డబ్బులు హోటల్లో డబ్బులు ఇచ్చి నువ్వు ప్రజల్లో పెట్టావా లేదా? బుద్ధి ఏదన్నా నోటికి వచ్చేది క్లియర్ గా పులివెందుల మండలం ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు. ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి. డైరెక్ట్ గా వాళ్ళకే చెప్తున్నారు, మా మండలానికి ఎరవల చెరువుకు నీళ్లు తెస్తున్నారు, అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు, ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం, మీరు ఎటు చేయలేకపోయినారు అని ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలా? దీని మీద ఏదో ఒకటి మా గెలుపు మీద కూడా ఏదో ఒకటి బురద జరగాలనే ప్రయత్నంలో హైకోర్టుకు పోయి అక్కడ దెబ్బతిన్నారు, డబ్బులు వచ్చినామని ఇట్లా దుష్ప్రచారం చేస్తాను. ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు.